విలేకరులలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గారు ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి అక్రమాలు నిర్లక్ష్యం అన్ని బయటకు వచ్చాయి. జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ 650 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో చాలా స్పష్టంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి మంత్రులు ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉన్నారని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, ఖర్చుల పెంపులు, ఆర్థిక దోపిడీ అన్ని నిరూపితమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడం ఈ అవినీతి నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ తరపున మేము స్పష్టం చేయదలుచుకున్నది, ప్రజలు డబ్బుతో చేసిన ఈ మోసాన్ని మేము వదిలిపెట్టాం. సిట్ లేదా సిఐడి ద్వారా కాకుండా పూర్తి నిష్పాక్షికత కోసం ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని మా ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్ణయించాం. ఇది రాజకీయ ప్రతీకారం కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికి, నిజం బయట పెట్టడానికి తీసుకున్న ధైర్యం, నిర్ణయం. ప్రజల నిధులు దోచుకున్న వారెవరైనా, ఎవరికి లాభం చేకూరిందో, ప్రతి పైసా ఎక్కడికి వెళ్ళిందో బయట పెడతాం. యూరియా లేదు అని చెప్పి ప్రజలను, రైతులను ఒక దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. మన రాష్ట్రానికి ఈ ఖరీ పండగ సంబంధించి 9.8 అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ మన రాష్ట్రానికి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కేవలము 4.2 లక్షల మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే సప్లై చేస్తున్న ఫ్యాక్టరీస్ కానీ, మన లోకల్లో ఉన్న రామగుండం లాంటి ఫ్యాక్టరీస్ కానీ, ఇవన్నీ కానీ వారి మిషనరీ మంచిగా లేకపోవడం వల్ల, వాళ్ళ సప్లై చైన్ మంచిగా రావడం లేకపోవడం వల్ల, రైల్వేస్లో వాళ్లకు కేటాయింపులు జరగడం వల్ల, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మనకు అంత సరఫరా జరగట్లేదు. అయినప్పటికీ మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలుగైనా ఈ యొక్క యూరియాని మనం తేవాలి, తెచ్చి కూడా రైతులకు అందుబాటులో చేయాలి. ఈరోజు ఒక 45 kgs బ్యాగ్ 267 రూపీస్గా మనకు సబ్సిడీ రేట్లలో ఈరోజు అందుబాటులో ఉంది. దీన్ని ఇదే విధంగా రైతులకు అందజేయాలి అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఒక బోగస్గా షట్టర్లు తెరవకముందే రైతులను ప్రోత్సహించి, రైతులని ఉద్వేగానికి గురి చేసి, వాళ్ళని కొంచెము భయభ్రాంతులు గురి చేసి, మీడియాలలో హల్చల్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బగ్గు మనాలి, పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గు మనాలి, అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గు మనాలి, లక్షల కోట్ల అవినీతి చేసినందుకు బగ్గు మనాలి. మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటదా తెలంగాణ? బగ్గు మనాలింది మీ మీద. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, 42% బీసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేయాలి. చేసిందల్లా వాళ్ళే, చేసిందంతా అదే కుటుంబం, అవినీతి చేసింది వాళ్ళే, 10 సంవత్సరాలు నడిపింది వాళ్ళే, ద్రోహాలు చేసింది వాళ్ళే, కేసులు పెట్టింది వాళ్ళే, సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే. కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళీ మాట్లాడుకోవద్దు. అసెంబ్లీలో జరిగే తీర్మానాలు కానీ, అసెంబ్లీలో జరిగే ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, ప్రజా పాలనలు చేసే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా పాలన గారి గురించి ఎవ్వరు మాట్లాడుకోవద్దు. ఎంతసేపు వీళ్ళ మధ్యలోనే వీళ్ళ చుట్టే మీడియా తిరగాలి అనే ఆలోచనలతోటి కొత్త రకాలుగా, ఒకరోజు కేటీఆర్ కవిత గొడవనంట, ఒకరోజు హరీష్ రావు కేసీఆర్ గొడవనంట, ఎంతసేపు వాళ్ళ చుట్టే మీడియా తిరిగే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ప్రజలారా, పాలమూరులో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క బీఆర్ఎస్కి ఇంకా ఫ్యూచర్ లేదు. ఎందుకంటే ఈ ఒక్కటే కాళేశ్వరం అనేది కాదు, గొర్రెల పంపిణీ అనే స్కాము, చెట్ల పంపిణీ అనే స్కాము, తర్వాత
రకరకాలుగా కేసీఆర్ కిట్లు అని చెప్పి స్కాము 10 రూపాయలకు పోయేది 1000 రూపాయలకు ఎట్లా చేయాలి క్లియర్గా మనమే చూస్తున్నాము ఏ విధంగా అవినీతి జరిగిందో. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా వచ్చింటాయి, ఎందుకు వచ్చింటాయి, ఇవ్వాల్సిన అవసరం ఏముంది కంపెనీలకు? ఎందుకంటే ఈ జరిగిన అవినీతిని వాళ్ళు ఆ విధంగా డొనేషన్స్ కింద వాళ్ళు ఆ విధంగా తీసుకొని పార్టీలో ఒక ఫండ్ ఏర్పడ్డది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళంతా పోరు ఒకదానికి దేనికోసం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఫండ్ క్రియేట్ అయింది. పార్టీలో ఒక 2,000 కోట్లు 3,000 కోట్ల ఫండ్ క్రియేట్ అయింది. ఆ ఫండ్ మీద అధికారం ఎవరికి ఉండాలి, ఆ ఫండ్ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ ఫండ్ ఎట్లా దోచుకదినాలి అనే దాని మీద ఈ యొక్క ఫ్యామిలీలో పోరు జరుగుతున్నది. ఆ దానికోసమే ఇప్పుడు వీళ్ళంతా కొట్లాడుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయండి, గమనించండి. ప్రజాపాలన గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ ఈసారి మొదలైనప్పుడు ఇలా అంతకుముందు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే గవర్నమెంట్ దీన్ని ఆలోచన చేసి 7 లక్షల మెట్రిక్ టన్ యూరియాని ఇక్కడ తెప్పించి పెట్టడం జరిగింది. ఈసారి అత్యధికంగా తెలంగాణలో ఎప్పుడు కూడా ఏని విధంగా ఈసారి పంటలు వేయడం జరిగింది. అందుకే యూరియా కొరత కొంచెం రావడం జరిగింది. అది కేవలం అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరతగా చూపిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరత కాదు, కేంద్రమే కావాల్సుకొని ఏదైతే నిష్పత్తిలో మాకు ఇలా యూరియా సప్లై చేయాలనో ఆ యూరియా సప్లై చేయకుండా దీన్ని కూడా రైతులతోటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఇలా రైతులతోటి కూడా రాజకీయం చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది. వాస్తవంగా మీకు అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే యూరియా అంతా కూడా మార్కెట్ గోదాంలోకి వెళ్తుంది. ఆ మార్కెట్ గోదాం నుంచి పిఏసీలకు రైతు సంఘాలకు, అక్కడ నుంచి ఏవైతే మార్కెట్లో ఉన్న షాప్స్ రీటైల్ డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది 60-40 రేషియోలో. అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నా కూడా ఇవాళ యూరియా కొరత ఉందని చెప్పి అంటే ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏది పని చేస్తలేదు రైతుల గురించి అని చెప్పడం జరుగుతుంది. కానీ నిరంతరం రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం పోరాడుతుంది. యూరియా కొరత లేదు, ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. ఇవాళ ప్రతి ఒక్క దగ్గర కూడా యూరియా రావడం జరిగింది, ప్రతి ఒక్క షాపులలో కూడా యూరియా ఇవాళ సప్లై చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇవాళ యూరియా స్కేర్సిటీ ఉందని తెలిసి కూడా కొంతమంది యూరియా ఉన్నా కూడా రైతులు కొంత ఆందోళన చెందిన మాట వాస్తవమే. ఆ రైతుల ఆందోళన చెంది ఇంకా తొందరగా ఇంకా ముందు చల్లాల్సిన యూరియాను కూడా ఇప్పుడే ప్రొక్యూర్ చేసుకుందామని చెప్పి ఇది తీసుకొని వాళ్ళు అంతా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఆందోళన రైతులు ఉన్నారు. వాస్తవంగా ప్రతి ఎకరానికి 2 సంచుల కంటే ఎక్కువ యూరియా కాదు. ఇలా రైతులు కూడా మనం అంతా కూడా పిఎస్సీల ద్వారా తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా కూడా రైతులకు మేమంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కూడా 2 ఏకర్స్ కంటే ఎక్కువ వేస్తే కూడా దాని సాయిల్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది, అదేవిధంగా నష్టం కూడా జరుగుతుంది అని చెప్పి ఇవాళ చెప్పడం జరుగుతుంది. యూరియా సంక్షోభం లేదు. మేమంతా కూడా ఇలా ఆల్రెడీ మాకు రావాల్సిన కోటా చాలా ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసలేదు. అయినా కూడా మేము ఇలా ప్రత్యేక రేక్స్ పంపించి అవన్నీ కూడా ఇవాళ యూరియా సప్లై తీసుకొస్తున్నాం. ఇవాళ మీరు మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క షాప్లో ఇవాళ యూరియా అవైలబిలిటీ ఉంది.